2026లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి వెతికినట్టయితే మీకు యూట్యూబ్ ఛానల్‌లో చాలా వీడియోసే కనిపిస్తాయి. కాకపోతే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో, వాటిని మనం ప్రాపర్‌గా చేయకపోతే మన ఛానల్ అనేది గ్రో అవ్వదు. సో, ఈ వీడియోలో నేను మీకు 2026లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానితో పాటు ఆ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను. సో, ఇందులో భాగంగా మనం ప్రాపర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. సో, అవి ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో, మరి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు మీ మొబైల్‌లో యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఏదో ఒక ఈమెయిల్ ఐడి తోటి అయితే యూట్యూబ్‌లో లాగిన్ అయిపోయి ఉంటారు కదా! సో, ఆ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి కూడా మీరు కొత్త యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదా మీరు కొత్త ఈమెయిల్ ఐడి ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు. క్లియర్‌గా అర్థం కావడానికి నేను కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశాను. ఇక్కడ యూ అనే బటన్ ఉంది చూసారా? దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక నేను నల్ల బంగారం అని చెప్పేసి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీ ఇష్టం ఏ పేరైనా ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఈ పేరు ఎందుకు పెట్టానంటే నేను ఉండే ఏరియాలో కోల్ మైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాడిని నల్ల బంగారం అని కూడా అంటారు కాబట్టి నేను అదైతే పెట్టాను. సో, ఇక్కడ క్రియేట్ ఛానల్ అని ఉంది చూసారా? దాని కిందనే దాన్ని ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ నేమ్ ఇవ్వమంటుంది. కింద ఇక్కడ హ్యాండిల్ అని ఉంది చూసారా? సో, ఈ హ్యాండిల్ దగ్గర కూడా మనం ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో అదే మీ ఛానల్ నేమ్ అవుద్ది హ్యాండిల్ నేమ్ దగ్గర. అయితే ఈ నేమ్ ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ పాపులర్ ఛానల్స్ ఉంటాయి చూసారా? ఆ నేమ్‌నే తీసుకొచ్చి మళ్ళీ మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్‌ని టర్మినేట్ చేసేస్తారు. వేరే నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు టెక్ ట్యూట్స్ ఉంది. మీరు మళ్ళీ తెలుగు టెక్ ట్యూట్స్ 1 అనో, తెలుగు టెక్ ట్యూట్స్ 2 అనో ఇటువంటివి క్రియేట్ చేయలేరు. అలా కాకుండా మీరు తెలుగు టెక్ డైలీ అనో, తెలుగు టెక్ టుమారో అనో, లేకపోతే వేరే ఏదైనా కొత్త రకంగా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. అయితే మీకు ఛానల్ నేమ్స్ అనేవి క్రియేట్ చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి, సింపుల్‌గా చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. సజెస్ట్ మీ ఛానల్ నేమ్స్ అని చెప్పేసి దాన్ని అడిగితే మీకు చాలా రకాల ఛానల్ నేమ్స్ వస్తుంది. కాకపోతే మరి మీది టెక్ ఛానలా, కుకింగ్ ఛానలా అనేది దాన్ని మెన్షన్ చేయండి. తెలుగులో అడిగినా కూడా పర్లేదు వస్తుంది. నాకు ఒక 100 టెక్ ఛానల్ నేమ్స్ ఇంతకుముందు వాడనివి కావాలి అని చెప్పేసి తెలుగులో అడగండి. మీకు చాలా నేమ్స్ అనేవి వస్తాయి. లేదా చాట్ జీపీటీ లేకపోతే జెమినైని అడగండి, గ్రోక్‌ని అడగండి. ఏ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసి అయినా సరే మీరు ఛానల్ నేమ్స్‌ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఛానల్ నేమ్స్ ఎతకాలన్నా సరే రోజులు పట్టేవి. ఇప్పుడు వితిన్ సెకండ్స్‌లో జరిగిపోద్ది. నేను ఇక్కడ నల్ల బంగారం ఇచ్చిన వెంటనే కింద రెడ్ లైన్ వచ్చింది చూడండి. అంటే ఈ నేమ్ అనేది అవైలబిలిటీలో లేదు. అలా కాకుండా నేను నల్ల బంగారము పక్కకు జీడీకే అని చెప్పేసి కూడా ఇచ్చేసాను అనుకోండి. సో, అటువంటప్పుడు ఇది మళ్ళీ స్కాన్ చేసేసి చూడండి, ఈ నల్ల బంగారం జీడీకే అనే నేమ్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో, దీన్ని నేను సేవ్ బటన్ ప్రెస్ చేస్తే దీనికి ఆ నేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కింద క్రియేట్ ఛానల్ అన్న వెంటనే మీకంటూ ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో, ఇప్పుడు నాకు ఛానల్ నేమ్ ఏంటి అంటే నల్ల బంగారం జీడీకే అన్నట్టు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఛానల్‌కి లోగో క్రియేట్ చేయడం, నెక్స్ట్ బ్యానర్స్ క్రియేట్ చేయడం. లోగోని కూడా మీరు గూగుల్ జెమినీ యూజ్ చేసేసి, చాట్ జీపీటీ యూజ్ చేసేసి మీరు ఏ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసినా సరే చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నేను గూగుల్ జెమినీ యూజ్ చేసి మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నల్ల బంగారం అని చెప్పేసి నేను ఛానల్ నేమ్ ఇచ్చాను కదా! సో, అదే ఇక్కడ టైప్ చేసేసి నాకు ఒక లోగో కావాలని చెప్పేసి చెప్తాను. సో, ఇక్కడ చూడండి, క్రియేట్ లోగో ఆఫ్ నల్ల బంగారం అని చెప్పేసి పక్కకు ఫర్ యూట్యూబ్ ఛానల్ నేను సెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే దానికి తగ్గట్టు ఒక లోగో అనేది క్రియేట్ చేసి ఇస్తాయి నాకు. చూడండి, ఒక లోగో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ట్యాప్ చేసేసి సేవ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు నేను ఇక్కడ వ్యూ ఛానల్ ప్రెస్ చేసిన తర్వాత ఎడిట్ ఛానల్ బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ మీకు ఎన్ అని చెప్పేసి ఒక లోగో కనిపించి చూసారా, దాన్ని ప్రెస్ చేసి గ్యాలరీలోకి వెళ్ళేసి ఇంతకుముందు మనం ఏ లోగోని అయితే క్రియేట్ చేసేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ బటన్ ప్రెస్ చేయొచ్చు. దీని తర్వాత మీరు దీన్ని క్రాప్ చేయాలి అంటే క్రాప్ కూడా చేసేసుకోవచ్చు. జూమ్ చేయాలంటే జూమ్ కూడా చేసేసుకొని సేవ్ యాజ్ ఏ ప్రొఫైల్ పిక్చర్ అని బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది లేదా ఒక లోగో అనేది క్రియేట్ అయిపోద్ది. ఓన్లీ మీరు లోగోనే క్రియేట్ చేయాల్సిన రూల్ ఏం లేదు. మీ ఫోటో కావాలి అనుకుంటే మీ ఫోటోను కూడా మీరు ఒక ఛానల్ లోగో లాగా పెట్టేసుకో. నెక్స్ట్ అలానే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది చూసారా, డిస్క్రిప్షన్ని కూడా మీరు చాట్ జీపీటీ లేదా జెమినీకి ఇచ్చేసి అడగొచ్చు. నెక్స్ట్ మీరు సేమ్ గూగుల్ జెమినీ ఓపెన్ చేసేసి మీ ఛానల్ దేని గురించో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైన్స్ గురించి కాబట్టి నేను కోల్ మైన్స్ అని ఇచ్చేసి నేను సెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ కోల్ మైన్కి రిలేటెడ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ అనేది నాకు ఇక్కడ ఇచ్చేస్తుంది. సో, ఇక్కడ నేను జీడీకే అని చెప్పేసి ఇస్తే ఆటోమేటిక్ అదే గోదావరికి అని చెప్పేసి కూడా తీసేసుకుంది. సో, ఇక్కడ మనకు దానికి తగ్గట్టు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది. సో, ఇక్కడ మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని చెప్పేసి డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీకు తగ్గట్టు మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేసి సేవ్ బటన్ ప్రెస్ చేసి ఒకవేళ మీకు తెలుగులో కావాలి అంటే టైప్ చేసి తెలుగు లాంగ్వేజ్ అని మీరు అన్న వెంటనే ఆ డిస్క్రిప్షన్ మొత్తం తెలుగు లాంగ్వేజ్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు లోగోని కూడా తెలుగు లాంగ్వేజ్లో క్రియేట్ చేయాలి అనుకుంటే అక్కడ మీరు టెక్స్ట్ని తెలుగు లాంగ్వేజ్లో ఇచ్చేయండి. తెలుగు లాంగ్వేజ్లోనే లోగో అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరు బ్యానర్ క్రియేట్ చేయాలన్నా సరే సేమ్ జెమినీ ఓపెన్ చేసేసి క్రియేట్ బ్యానర్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మీ ఛానల్ నేమ్ ఏంటి అనేది అక్కడ ఇచ్చేసినా సరే దానికి రిలేటెడ్ పైన బ్యానర్ క్రియేట్ అయిపోద్ది.
బ్యానర్ని చేంజ్ చేయాలి అంటే ఇక్కడ లోగో పైన ఇంకో కెమెరా సింబల్ లాంటిది కనిపిస్తుంది చూసారా, దానిలోకి వెళ్ళేసి టేక్ ఏ ఫోటో అని చెప్పేసి ఉంది, చూస్ ఫ్రమ్ యువర్ ఫోటోస్ అని చెప్పేసి ఉంది. చూస్ ఫ్రమ్ యువర్ ఫోటోస్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకొని, అంటే ఇంతకుముందు మనం జెమినీ యూస్ చేసి ఏ బ్యానర్ అయితే క్రియేట్ చేస్తామో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం నేమ్ని సెలెక్ట్ చేయడం నేర్చుకున్నాం, లోగోని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, బ్యానర్ని క్రియేట్ చేయడం, డిస్క్రిప్షన్ రాయడం లాంటివి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. దానికోసం మీరు గూగుల్ క్రోమ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సింపుల్గా యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. youtube.com అని సెర్చ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ప్రెస్ చేసి కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. నెక్స్ట్ రైట్ సైడ్ పైన మీ ఛానల్ లోగో ఒకటి కనిపిస్తుంది చూసారా, దాన్ని ప్రెస్ చేసేసి ఇంతకుముందు మనం ఒక ఛానల్ని క్రియేట్ చేసుకున్నాం చూసారా, నల్ల బంగారం అని చెప్పేసి దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మనం కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ సెట్ చేయాల్సి ఉంటుందని చెప్పాను చూసారా, దానికోసం ఇప్పుడు మనం పైన లోగో కనిపిస్తుంది చూసారా, ఆ లోగోని ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఛానల్ అన్న వెంటనే ఇక్కడ మీకు పైన బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్, ఫీచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిలో మనం బేసిక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి ఉంది చూసారా, దీనిలో మనం ఖచ్చితంగా ఇండియాని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ అనేది ఇండియాలోనే చూపించబడాలి కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. అలానే కింద కీవర్డ్స్ అని చెప్పేసి ఉంది చూసారా, ఈ కీవర్డ్స్ని కూడా మీరు చాట్‌జీపీటీని అడిగి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నేను నల్ల బంగారం అని చెప్పేసి ఒక ఛానల్ నేమ్ క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా. సో దాని ఆధారంగానే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్ ఛానల్ అనుకోండి, టెక్ ఛానల్కి రిలేటెడ్ అంటే అన్బాక్సింగ్, టీవీ అన్బాక్సింగ్, మొబైల్ అన్బాక్సింగ్, ఇటువంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఎవరైనా వేరే వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ వర్డ్స్ని సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ లిస్ట్లో రావాలి అంటే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఛానల్ దేనికి రిలేటెడో దానికి సంబంధించినవి. మీకు వెతుక్కోవడం కష్టం అనిపిస్తే సేమ్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అండి నేను నా ఛానల్ కోసం కొన్ని కీవర్డ్స్ ఇవ్వమని చెప్పేసి అడిగాను. సో ఇక్కడ నాకు కొన్ని కీవర్డ్స్ రావడం మీరు గమనించవచ్చు. దాన్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ బటన్ కింద సేవ్ బటన్ చూసారా, దాన్ని ప్రెస్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి youtube.com అని సెర్చ్ చేసి ఆ ఛానల్ లోని క్లిక్ చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ చూడండి ఛానల్ స్టాటస్ అండ్ ఫీచర్స్ అని చెప్పేసి ఉంది చూసారా, దానిలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మళ్ళీ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ మిగిలిపోయి ఉంటాయి, వాటిని కూడా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు జనరల్ బటన్ని ట్యాప్ చేశారనుకోండి, ఇది వచ్చేసి ఇన్ ఫ్యూచర్ మనకు డబ్బులు వస్తే అవి ఏ కరెన్సీలో చూపించాలి. జనరల్గా US డాలర్స్లో చూపిస్తుంటుంది, మీకు ఎన్ని డాలర్లలో ఇన్కమ్ వచ్చింది అనేది చూపిస్తుంది. అలా కాకుండా మీరు INR తీసుకుంటే INR కూడా తీసుకోవచ్చు. కింద ఛానల్ అని చెప్పేసి ఉంది చూసారా, దాన్ని మనం ట్యాప్ చేస్తే ఇంతకుముందు మనం ఏ కీవర్డ్స్ అయితే సెట్ చేయాలనుకున్నామో అవి వస్తాయి. దాని పక్కకు మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళండి. మీరు ఒకవేళ కిడ్స్కి రిలేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేస్తారు అనుకుంటే ఎస్ సెట్ దిస్ ఛానల్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కిడ్స్ గురించి కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ అలానే ఫీచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా, దీన్ని మాత్రం మనం పక్కా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్ కూడా అంటే 15 నిమిషాల కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చి మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి ఆప్షన్ చూసారా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ మన కంట్రీతో పాటు కింద వాట్ ఈజ్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి చూసారా, అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు మాత్రమే అంటే ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మాత్రమే మనం 15 నిమిషాల కంటే పెద్ద వీడియోలను అప్లోడ్ చేయగలుగుతాం. సో చూడండి ఇప్పుడు నాకు ఓటీపీ అనేది రావడం మీరు చూడొచ్చు. సో ఆ ఓటీపీ నేను ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి నేను దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇంటర్మీడియట్ ఫీచర్ ఎనేబుల్డ్ అని చెప్పేసి వచ్చింది. అంటే మీరు 15 మినిట్స్ కంటే పెద్ద వీడియోని ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పేసి ఉంది, ఇంక్రీజ్ డైలీ వీడియో అప్లోడ్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ అండ్ ఎలిజిబిలిటీ టు అప్లై అని చెప్పేసి మానిటైజేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా. సో దీనికోసం కూడా మనం వీడియో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కింద ఇక్కడ మనకు యాక్సెస్ ఫీచర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా, దీన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే అంటే ఇక్కడ మనము టేక్ ఏ 6 సెకండ్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మన వీడియో 6 సెకండ్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. లేదా టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అని చెప్పేసి ఉంది చూసారా, మన దగ్గర ఉండే ఐడి ప్రూఫ్ ఉంటుంది చూసారా, దాన్ని ఫోటో క్యాప్చర్ చేసి దీనికి సబ్మిట్ చేసినా కూడా మనకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుద్ది. ఇది ఎందుకు వెరిఫై చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఎక్స్టర్నల్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ అంటే మనం ఏదైనా ఒక ప్రమోషన్ చేసామో లేకపోతే ఏదైనా వేరే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వాలనుకున్నా, లైవ్ స్ట్రీమ్ కావాలనుకున్నా, ఏబీ టెస్టింగ్ అని ఉంటుంది. అంటే మనం మన ఛానల్కి టైటిల్ ప్లస్ థంబ్నెయిల్స్ ఇస్తూ ఉంటాం. సో అవి ఒకటి కంటే
ఎక్కువ 3 ఇవ్వచ్చు అన్నట్టు. సో దాని గురించి నేను సపరేట్‌గా వీడియో చేస్తాను గానీ, సో అటువంటివి మనం కావాలనుకున్నా, మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలనుకున్నా, ఇవన్నీ మీకు ఏం జరగాలన్నా సరే ఫస్ట్ మనం దీన్నైతే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా 6 సెకండ్స్ వీడియో అయినా లేకపోతే మన ఐడీ ప్రూఫ్ అయినా సరే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని వదిలేయండి. కాకపోతే పక్కకు మనకు అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది చూసారా? దానిలోకి వెళ్ళిన తర్వాత వీడియో లాంగ్వేజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది చూసారా? దీనైతే మీరు పక్కా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీ కంటెంట్ అనేది ఎవరికి చూపించాలి అనేది యూట్యూబ్ కన్ఫ్యూజ్ అయిపోద్ది కాబట్టి ఒకవేళ మీరు వీడియోలు తెలుగులో చేసుకున్నట్టయితే వీడియో లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది చూసారా దాన్ని ఇక్కడ మీరు ట్యాప్ చేసి ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హిందీలో చేస్తారు అనుకుంటే హిందీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ని ప్రెస్ చేశాను. సో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అని చెప్పేసి ఉంది చూసారా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసే వీడియోస్ అనేవి ఏ కేటగిరీకి చెందినవి, ఎడ్యుకేషన్స్ రిలేటెడా లేకపోతే ఎంటర్టైన్మెంట్కి రిలేటెడా లేకపోతే టెక్నాలజీకి రిలేటెడా దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ట్రావెల్ అండ్ ఈవెంట్స్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ని ప్రెస్ చేశాను. సో ఇవే కాకుండా ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత మీరు వీడియోస్ని అప్లోడ్ చేయాలి అంటే సింపుల్గా పైన క్రియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా దాన్ని ప్రెస్ చేసి అప్లోడ్ వీడియోస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాన్ని ప్రెస్ చేసి ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన వీడియోస్ని దానిలో అప్లోడ్ చేయొచ్చు. సో మరి దీనికి టైటిల్స్ ఎట్లా ఇవ్వాలి, ఎటువంటి ట్యాగ్స్ యూస్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, సో ఇటువంటి వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి మీకు నెక్స్ట్ వీడియో ఫాస్ట్ కావాలంటే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.